అర్థమైంది. వాడికిచ్చిన టైం అయిపోయింది. పదండ్రా వెళ్దాం. ఎవడ్రా ఈ బుడ్డోడు? శివ గ్యాంగ్ అంటే మీరేనా? చూస్తే తెలియట్లేదా? ఇన్స్ట్రుమెంట్ మారుస్తున్నాడు. బాడీలో ఇంచి గ్యాప్ లేకుండా బాదావు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావో చెప్పు. భయం వేసి దేనికి? నిన్న మీరందరూ మధురానగర్కి వచ్చారు కదా. శివ గ్యాంగ్ అంటే అంతలసైపోయిందరా? డబ్బులు అడితే పంపించలేదు. నీ గోడౌన్ లోనే వెయిట్ చేస్తా. 12 50,000 తెచ్చేయాలి. నువ్వు వాడి తాలూకా? కాదు, వాడికి నాకు సంబంధమే లేదు. మరి వైలెన్స్ ఏంటి? మీరు వెళ్తూ వెళ్తూ వాడికో వార్నింగ్ ఇచ్చారు కదా. సరిగ్గా 12కి డబ్బు తెచ్చేయలేదనుకో నిన్ను, అసలు నిన్నేందిరా, మొత్తం మధురానగర్ని హైదరాబాద్ మ్యాప్ లో లేకుండా చేస్తా. నేను అదే మధురానగర్లో నిన్నే దిగానన్నా. ఆడు మీకు డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. మీరెక్కడ ఆడి మీద కోపంతో వార్నింగ్ ఇచ్చినట్టు అసలు మధురానగర్ని, అందులో ఉన్న నన్ను కూడా మ్యాప్లో లేకుండా చేస్తారని భయం వేసి అసలు మిమ్మల్ని మ్యాప్లో లేకుండా చేద్దామని వచ్చానన్నా. నిన్న రాత్రంతా తిండి తినకుండా నిద్రపోకుండా భయంతో వడికి చచ్చిపోయానన్నా. వార్నింగే కదా అని ఫ్లోలో ఏవో పిచ్చి కూతలు కూశాను తమ్మి. ఇదిగో అన్నా, నువ్వు దంద చేసుకుంటే చేసుకో అన్నా, కానీ నా అలాంటి కామన్ మ్యాన్ ని మాత్రం భయపెట్టొద్దన్నా. ఎందుకంటే నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. ఉంటానన్నా. అన్నా సారీ అన్నా. నీకు భయం వేస్తే ఏం చేస్తావురా? పారిపోతా అన్నా. మరి నువ్వు? నా పెళ్ళాన్ని గట్టిగా పట్టుకుంటా అన్నా. మరి ఈడేంట్రా భయం వేస్తే భయపెడుతున్నాడు? అసలు ఏంట్రా ఈడి క్యారెక్టర్? కొత్తగా ఉంది కదన్నా. రేయ్, ఆడు మిమ్మల్ని కొట్టాడంటగా? వచ్చి జీపెక్కండి. మీ మీద కేసు పెట్టి వచ్చాడురా. దేనికి? ఆడు మిమ్మల్ని కొట్టారు కదా, తిరిగి ఎక్కడ మీరు కొడతారని భయం వేసి కేసు పెట్టాడు. భయం వేస్తే కొడతాడు, భయం వేస్తే కేసు పెడతాడు. అసలు ఎవడ్రా ఈడు? కొత్తగా ఉంది కదన్నా. నీహా, నీహా, నీకు అసలు బుద్ధుందా? టైలర్ వచ్చి వాడి ప్రాబ్లం చెప్పగానే కరిగిపోయి ఉన్న 20,000 ఇచ్చేసావు. ఇప్పుడు ఇంటి ఓనర్కి అద్దెలా ఇవ్వాలి? ఏదో ఒకటి మేనేజ్ చేయవే. ఈ మధ్య నీకు సోషల్ సర్వీస్ ఎక్కువ అయిందే, తగ్గించు. మొన్నేమో ముక్కు మొహం తెలియని వాడికి చేస్తున్నాడని ముద్దు పెట్టావు. ఆ క్షణం నాకు అలా అనిపించింది, చేశానంతే. తీసుకో. ఆ సాకుతో వాడు వెంట పడితే అప్పుడు తెలుస్తుంది నీకు. అందుకే కదా చెప్పకుండా వచ్చేసాను. ఈ రోజుల్లో అబ్బాయిలను అసలు నమ్మడానికి లేదు. అరే, అబ్బాయిలు కూడా అమ్మాయిల గురించి ఇలాగే అనుకుంటున్నారు. ఓ సెట్ అయ్యరా. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. నేను వెళ్ళాలి. టేక్ కేర్, బాయ్. సో స్వీట్. అద్దే మీ డ్రెస్ బాగుంది. నువ్వు డిజైన్ చేసిందేగా. మీరు వేసుకుంటే ఇంకా బాగుంది. ట్రై చేయకు, నే పన్ను రెంట్. ఈ డ్రెస్ డిజైన్ కి మీరు ఇవ్వాల్సిన దాంట్లో రెంట్ పోను మీరే 10,000 ఇవ్వాలి. గుండెల్లో గంట మోగింది, బయట బెల్ మోగింది. అయితే నేను వెళ్తాను. దొబ్బే. దొబ్బుతో. ఎవరు నువ్వు? చేత్ర రైట్? ఏయ్, ఎవరు నువ్వు? అదేంటి? ఓహో, తను చెప్పలేదా? నేను తను కాశ్మీర్లో. యా. ఓ, ఎక్స్పెక్ట్ చేశాను. అదేంటి, తను నీకు చెప్పలేదా? తను యుఎస్ వెళ్ళిపోయింది కదా, ఇంకో 2 hours లో ఫ్లైట్. అదేంటి? యా. షిట్.
అసలు నువ్వేంటి ఇక్కడ? నిన్నే కదా కాశ్మీర్ నుంచి వచ్చావు, అప్పుడే అమెరికాకి వెళ్ళిపోవాలా? అక్కడ నుంచి చెప్పకుండా చేయకుండా చెక్కేశావు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నానా కష్టాలు పడి నిన్ను వెతుక్కుంటూ వస్తే అమెరికాకి వెళ్ళిపోతున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నేను నీతో మాట్లాడాలి రా. నేను చెప్పేది విను. నేను వినను, నువ్వు రా, నీతో మాట్లాడాలి. ఆగు. నేను ఆగను. వెళ్తుంది నేను కాదు, మరి రాకేష్. నా వుడ్ బి. రాకేష్, నేను చెప్పాను కదా కాశ్మీర్లో లైఫ్ సేవ్ చేశాడని. ఓ హలో, నువ్వు సేవ్ చేసింది తనని కాదు, నా లైఫ్ని. థ్యాంక్ యూ. వదిలే. ఓ చెయ్యి కాదు, అమ్మాయిని వదిలేవా భయ్యా? ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ దొబ్బిందా? అవును భయ్యా, దొబ్బింది భయ్యా. తన్ని చూడగానే నా మైండ్ దొబ్బేసింది భయ్యా. భయ్యా, కళ్ళు తెరిచినా మూసినా తనే కనిపిస్తుంది భయ్యా. నీకు అర్థం కావట్లేదు భయ్యా. అసలు మా ఇద్దరికి ఒక ఫెంటాస్టిక్ టైమింగ్ సెట్ అయిపోయింది భయ్యా. భయ్యా, నువ్వు ఎలాగో యూస్కి వెళ్తున్నావుగా, అక్కడ తెల్లదాన్ని చూసి తగులుకో. నీ రేంజ్కి అదే కరెక్ట్, నా రేంజ్కి ఇదే కరెక్ట్. భయ్యా, ఇది హ్యాండ్ షేక్ కాదు భయ్యా, చేతిలో చేసి ప్రామిస్ చేస్తున్నట్టు. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. నువ్వు తను వదిలేస్తున్నావు అంతే. నా మాట విను. ఏంటి అసలు వాడు మెంటల్లో ఉన్నాడు? అతనేదో ట్రిప్లో ఉన్నట్టున్నాడు, కానీ మంచోడే. నేను డీల్ చేస్తాను కదా. సార్ ఫ్లైట్ టైం అయింది. భయ్యా, నీ టైం అయిపోయిందంట, వెళ్ళిపో. రాకేష్ రా. నీహా, హీ లుక్స్ టూ డేంజరస్. నేను ఆగిపోతాను. ఇంత చిన్న విషయానికే నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటావా? నువ్వు వచ్చేసరికి ఈ ప్రాబ్లం లేకుండా చేస్తాను. వెళ్ళు, నీకోసం హోమ్ మినిస్టర్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే, నేను నిన్ను నమ్మి వెళ్తున్నాను. వెళ్ళు, నేను చూసుకుంటాను. లవ్ యూ, టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ ప్లేస్. థాంక్యూ. హ్యాపీ జర్నీ. థాంక్యూ. అసలు నీకు బుద్ధుందా? నువ్వు ఇలా చేస్తావు డౌట్ వచ్చి కాశ్మీర్ నుండి చెప్పకుండా వచ్చేసాను. వెతుక్కుంటూ వచ్చి మరి డిస్టర్బ్ చేస్తున్నా. అసలు నువ్వేం మాట్లాడావు నీకు అర్థమైందా? నన్నేం చేయమంటావు? నువ్వేగా చచ్చిపోయే వరకు గర్ల్ ఫ్రెండ్ అనుకోమన్నావు. అనుకుంటున్నా. అది ఇంకో 10 నిమిషాల్లో పోతావు అనుకుని అలా అన్నాను. నన్ను అర్థం చేసుకో. ఇంకో 15 రోజుల్లో రాకేష్ తిరిగి రాగానే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఐ మీన్ లవ్ విత్ రాకేష్. అందుకేగా నీ వెనకాల పడేది. ఇప్పుడు ఆ రాకేష్ గారితో కమిట్ అయి ఉండి కూడా నువ్వు నా గురించి, నా ఆఖరి కోరిక గురించి ఆలోచించావంటే ఫ్యాంటాస్టిక్. అసలు నీకంటే ఫ్యాంటాస్టిక్ అమ్మాయి నాకు దొరుకుతుందని నువ్వు చెప్పు. నన్ను కాపాడావన్న రెస్పెక్ట్తో చెప్తున్నాను. మన ఇద్దరం చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చాం. ఇది మనకి రెండో అవకాశం. ఎవరి లైఫ్ వాళ్ళకుంది. జస్ట్ లీవ్ ఇట్. నేను ఆ రెండో అవకాశాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఆ రాకేష్ గారు ఎలాగో లేడుగా. నిన్న 15 రోజులు నేను ట్రై చేసుకున్నా. ట్రై చేసుకోవడం ఏంటి? ఇదిగో, నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. జస్ట్ ట్రై చేసుకుంటాను. ట్రై చేసుకోవడం ఏంటి? ఇదిగో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. ఆ రాకేష్ గారు వచ్చే లోపు నేను ట్రై చేసుకుంటాను. నువ్వెంత ట్రై చేసినా నేను పడ్ను. ఒకవేళ నా వల్ల కాలేదనుకో, నేనే డ్రాప్ అయిపోతాను. అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వవా? ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ట్రై చేసుకోపో. ఇదిగో, నీ పేరేంటి? నిహారిక. నిజంగా? నిజంగా నిహారిక. నా హారిక. ఆహాహాహా. టోనీ నిహారిక. చాలా వరస్ట్గా ఉంది. ఇదిగో, ఓ 4-5 సార్లు అనుకో, అలవాటు అయిపోద్ది.